నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. క్రూర మృగాలు కూడా వాటిని కన్నటువంటి తల్లులపైన దాడి చేయవు. కానీ పొద్దుటూరులో 24 సంవత్సరాల యశ్వంత్ రెడ్డి అనే ఒక యువకుడు మాత్రం తన తల్లిపైన అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఎందుకురా చంపినవంటే డబ్బుల కోసం. సో వివరాలకు వెళ్తే అసలు ఏమైందంటే, ఈ పొద్దుటూరులో ఉండే ఉప్పలపాటి భాస్కర్, ఉప్పలపాటి లక్ష్మీదేవి అనే వాళ్ళ కొడుకు యశ్వంత్ రెడ్డి. ఈతన చెన్నైలో బీటెక్ చదివిండు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ నేను జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా, కోచింగ్ తీసుకుంటున్నా అని చెప్పి ఇంటి నుంచి డబ్బులు తీసుకొస్తూ ఉండేవాడు. సో వాళ్ళ కూడా ఒక కొడుకు కాబట్టి ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలని చెప్పేసి వాళ్ళు నెల నెల డబ్బులు పంపిస్తుండే. అయితే ఈతన జాబ్ ట్రయల్స్ చేయకుండా అతనికి నటన మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏదైతే ఫిలింలోకి వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ట్రయల్ చేసేవాడు. సో ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళొచ్చు. ఇతనికి ఫిల్మ్ మీద, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెళ్ళొచ్చు, పెద్ద తప్పలేదు. కాకపోతే వాళ్ళకు అబద్ధం చెప్పడం, తర్వాత నెల నెల డబ్బులు ఏదైతే పంపిస్తున్నారో అవి ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి ఈ డబ్బులు సరిపోతలేవు అని చెప్పి ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చిన డబ్బులతోని చిల్లర తిరుగుతూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టిండు యశ్వంత్ రెడ్డి. ఇక కొన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇతనికి జాబ్ లేదు, ఇంకా డబ్బులు పంపిమంటున్నాడు. అసలు ఏమైందని ఇంటికి రమ్మంటే ఇంటికోడు. సో ఇంటికి పిలిచిన ఆస్తలేడు, నెలలు గడుస్తున్నాయి, అసలు ఏంది పరిస్థితి అని చెప్పేసి బలిమిటి కన్నా వీళ్ళు ఒకసారి హైదరాబాద్ వచ్చి ఇదే యశ్వంత్ రెడ్డిని ఇంటికి తీసుకుపోతారు. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎంతో కొంత ఆయనకు మానసిక పరిస్థితి బాలే కదని చెప్పేసి ఏదైతే ఒక సెంటర్ తీసుకెళ్ళి అతని పైన కొంచెం ట్రీట్మెంట్ చేయిస్తారు. కొన్ని రోజులు వాళ్ళ దగ్గరనే ఉంచుకొని చాలా బాగా చూసుకుంటారు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి నాకు హెల్త్ అంతా సెట్ అయింది, నేను జాబ్ చేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇదే తిరుగులు తిరుగుతాడు. డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సో ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల ఇతన డబ్బులను వ్యర్థం చేస్తున్నాడు, చెడు అలవాట్లకు అలవాటు అవుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యక్తి హాస్టల్లో ఉంటూ ఫ్రీ ఫైర్ ఆడడం, పబ్జీ లాంటి గేమ్స్ ఆడడం, క్రైమ్ సినిమాలు ఎక్కువ చూడడం మొదలుపెట్టిండు. ఈ వార్ గేమ్స్ అయినటువంటి పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఎట్లుంటుందంటే, దాంట్లో ఆ ఆటలో మిగతా వ్యక్తుల్ని అంటే ఎదుటి వ్యక్తుల్ని చంపడమే ఆ గేమ్. సో మనం ఒకసారి పబ్జీ ఎవరైతే వాడతారో వాళ్ళని మనం చూడొచ్చు. వాళ్ళ ఎట్లుంటుందంటే బిహేవియర్, ఆటలో మొత్తం లీనమైపోతారు. అరే అచ్చర పాయరా, బానియాంపురా, వీనియాంపురా అని చంపడం అనేది చాలా సింపుల్ ఇష్యూ అయిపోతుంది అక్కడ. ఆ ఆటలో చంపడం అనేది పెద్ద సమస్య కాదు, చంపడం అనేది చిన్న అంశం అనేది వాళ్ళు దిమాగ్లో పెట్టుకుంటారు. సో ఇతనికి ఈ క్రైమ్ సీన్స్ చూడము, ఈ పబ్జీ వార్ గేమ్స్ లాంటివి ఆడడం వల్ల అతను సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతాడు. తర్వాత ఈ డబ్బులు తక్కువ పంపేసరికి ఇక ఇతని కుప్పం పట్టలేక ఇంటికి వెళ్ళేసి ఆదివారం రోజున ప్రొద్దుటూరు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మార్నింగ్ టైం కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో ఇంటి పక్కల కూడా పెద్ద గమనించలేదు. సో ఆదివారం రోజున ఇతను పొద్దున ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న హాల్లో కూర్చొని ఉంటాడు, అమ్మ కిచెన్లో ఇంట్లో లోపల ఉంటుంది. సో ఇతను నాన్న బయట ఉన్ననే లోపలికి వెళ్ళేసి గెడబెట్టేసి లోపలికి పోయి కిచెన్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని డైరెక్ట్గా దాడి చేయడం మొదలు పెడతాడు. సో వాళ్ళ అమ్మ పైన కత్తి బట్టి మెడ మీద పెట్టి అతి దారుణంగా చంపేసినటువంటి సంఘటన అయితే ఈ పొద్దుటూరులో జరిగింది. సో ఒక తల్లి కొడుకుని చిన్నప్పుడు ఎట్లా జాతుంది అనేది మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం, చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత కేరింగ్ తీసుకుంటారు. ఒక్క చిన్న దెబ్బ తగిలినా, ఒక రక్తపు బొట్టు బయటకు వచ్చినా కానీ తల్లడిల్లిపోతారు. అసొంటిది ఈ కొడుకు కత్తితోని వాళ్ళ తల్లి మెడ పైన పెట్టి కర్కశంగా అంటే నరుకుతూ, అసలు చెప్పడానికే అసలు ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అది. సో అంత దారుణంగా చంపేస్తే వాళ్ళ నాన్న బయట నుంచి కేకలు పెడుతున్నా కానీ వాడు పట్టించుకోవలేదు. సో ఇతను కూడా లోపల నుంచి బెల్లం ఉంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి, బయట వాళ్ళను పిలవడం జరిగింది. అప్పటికే చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా వాళ్ళ తల్లిని ఆ మెడతోని పట్టుకొని వచ్చి హాల్లో పడేసి రక్తం మొత్తం దారులుగా కారుతున్నా కూడా మళ్ళీ సోఫాలో కూర్చొని ఏం తెలియనట్టే ఫోన్ చూసుకొని సాంగ్స్ వింటా ఉన్నాడు. సో అంటే వాని మెంటాలిటీ ఎంత దారుణంగా తయారైంది, ఎంత సైకలాజికల్గా ఒక సైకోలిక్గా మారిపోయింది అనేది, చంపి వాళ్ళ కన్న తల్లిని చంపి సోఫాలో కూర్చొని పాటలు వింటున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇలా ఉంది సమాజంలోని పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు గమనించుకొని ఉండాలి. ఏదైతే ఒక 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇస్తూ వాళ్ళను అతి గారాబం చేస్తూ ఉంటారు. ఇది కూడా తప్పు. తర్వాత పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి మమ్మల్ని తల్లిదండ్రులు ఎట్లా పెంచుతున్నారని ఎప్పుడు దిమాగ్లో పెట్టుకొని అదే విధంగా ప్రవర్తించే ఒక ఆలోచన అయితే చేసుకోవాలి. సో ఇంతకుముందు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే,
ఒకటే ఇంట్లో అన్న తమ్ములు అన్న వదిన అని చెప్పేసి బాబాయ్ పిన్ని అని చెప్పేసి తాతలు అందరు ఉంటుండే. ఇప్పుడు ఏమైతుందంటే ఒక ఇంట్లో అమ్మ నాన్న మళ్ళీ వేరే కాడ తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత పిల్లలు హాస్టల్లో ఇలా ఉండడం వల్ల వీళ్ళ మధ్యలో ఈ సంబంధాలు కమ్యూనికేషన్ అనేది తెగిపోతున్నాయి. సో ఒకళ్ళ సమస్య గురించి ఒకరు చెప్పుకోవడం కావచ్చు, బిహేవియర్ ఇట్లుంటుంది, వాళ్ళని ఎవరితో ఏం మాట్లాడని ఏం లేదు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఓన్లీ ఏంటంటే ఏదైనా సెలబ్రేషన్స్ మట్టుకు, ఏదైనా సినిమాకి పోయినప్పుడు మట్టుకు, ఏదైనా సలహాలు ఏదైనా మామూలుగా ఉల్లాసాల కోసం అటు వెళ్ళినప్పుడు మాత్రమే ఫ్రెండ్స్ అనేది వీళ్ళు చూసుకున్నారు తప్పించి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే ఒక ఫ్రెండ్ బిహేవియర్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ వీళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. సో అది సిచ్యువేషన్. ఈ సంఘటన అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతి గురి చేసింది. ఒక కొడుకు కన్నతలని ఇంత దారుణంగా చంపడం అనేది చాలా అమానవీయ ఘటన. సో దీనిపైన ప్రస్తుతం అయితే ఈ యశ్వంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చాలా మంది అయితే దానికి కఠిన శిక్ష పడాలి అదేదని చెప్పి చాలా మంది అయితే వాదిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి ఇది ఒక రుగ్మత. తల్లిదండ్రుల మధ్య, ఇటు పిల్లలు తల్లుల మధ్య ఈ పెరుగుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి ఈ గ్యాప్, వీటన్నిటి వల్ల చాలా మంది ఇట్లా తయారవుతున్నారు. మొన్న కూడా ఒక సంఘటన మనం చూసినాము. నాకు బైక్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి బెదిరిస్తాడు ఒక కొడుకు. సో ఇతను ఆటో నడుపుకునే వ్యక్తి అదో ఏదో వేసి అప్పు తెచ్చి ఉన్న కాస్త జాగను అమ్మేసి మరి కొడుకు బైక్ కొనిస్తాడు. ఆ బైక్ కొనిస్తే ఆ కొడుకు ఏం చేస్తారంటే చిల్లర తిరుగులు తిరుగుతూ బైక్ స్టంట్ చేస్తూ మొత్తం ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోతాడు. ఇక్కడ బైక్ కొనియకుండా చచ్చిపోతుండే, బైక్ కొనిచ్చినా చచ్చిపోతుండే. ఇప్పుడు 23, 24 ఏళ్ళ పెంచినటువంటి ఈ తల్లిదండ్రులు వాళ్ళ బాగు కోసం ఆలోచిస్తే ఆఖరికైతే కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి సంఘటనలు అయితే ఎదురవుతున్నాయి. ఇది నిజంగా ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులకు నిజంగా వాళ్ళ గుండె పగిలిపోయే వార్త. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది.